అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. అలాగే అమ్మా. పదరా. బాయ్. జాగ్రత్తరా. అమ్ములు, అన్నయ్యకి ఎదుర్రమ్మా. అమ్మా, అంతా ఓకే. తమ్ముడి ఫ్లైట్ ఇప్పుడే బయలుదేరింది. ఎమిగ్రేషన్కి ఏ ప్రాబ్లం రాలేదు. అంతా ఫైన్ అని తమ్ముడు ఇప్పుడే మెసేజ్ చేశాడు. నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నాను. ఈవినింగ్ మాట్లాడుకుందాం అమ్మా. బాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. నేను సార్, గుర్తుపట్టలేదా నన్ను? షాపింగ్ మాల్లో స్టెప్స్ మీద నుంచి పడిపోతుంటే నన్ను పట్టుకుని సేవ్ చేశారు కదా. మీరా? సారీ సారీ. మీరేంటి ఇక్కడ? మా తమ్ముడిని ఫ్లైట్ ఎక్కించొస్తున్నాను. మరి మీరు? నా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. ఓహో, ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. మీ ఆఫీస్ ఎక్కడా? శంషాబాద్ రూట్లో. మా కంపెనీ ఆఫీస్ అక్కడే ఉంది. అయితే మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా దూరం ట్రావెల్ చేయాలన్నమాట. అఫ్ కోర్స్, ఫ్యాక్టరీస్ అన్నీ ఉండేది జనరల్గా అవుట్స్కట్స్లోనే కదా. యూర్ రైట్. మీది చాలా పెద్ద కంపెనీ అనుకుంటా. చాలా అంటే మరీ అంత చాలా ఏం కాదు, బట్ కొంచెం చాలానే. మీరు భలే మాట్లాడతారు. అవునా? నిజమండి. మిమ్మల్ని చూస్తే ఎవరో పరాయి మనిషిని చూసినట్టుండదు, బాగా తెలిసిన వాళ్ళలా అనిపిస్తుంది. యు లుక్ సో హోమ్లీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. బై ది వే, మీరిప్పుడు అర్జెంటుగా వెళ్ళాలా? ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, మా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చాక సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఏదైనా రెస్టారెంట్లో కమ్మని కాఫీ తాగుతూ టైం స్పెండ్ చేయొచ్చు. సారీ, నాకు ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది. ఐ హావ్ టు గో. ఓకే, ఆఫీస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కదా. మళ్ళీ కలుద్దాం. యా, బాయ్. బాయ్ బాయ్.
ఆదిత్య ఎక్కడుంటే గెలుపు అక్కడే. రే టైం ఎంత అయిందిరా? ఎంతరా 11 దాటిందంతే. ఏంటి ఆ, నైట్ 11 దాటిందా? ఏంటి భయ్యా ఏదో ఆడపిల్లలాగా కంగారు పడిపోతున్నావేంటి? 11 అయితే ఏంటి, 12 అయితే ఏంటి? మనం మగాళ్ళం, ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రాత్రి 10ంటికి ఈ ఇంటి గేట్ క్లోజ్ అవుతుంది. ఆలోపే ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ ఇంటికి చేరుకోవాల్సిందే. షార్ప్ 10 PM. ఇది ఫిక్స్. అన్నయ్య 10ంటికల్లా ఇంట్లో ఉండాలన్నాడు. ఆ రూల్ని బ్రేక్ చేస్తే ఎవ్వరి మీదైనా సరే సీరియస్ అయిపోతాడు. అమ్మోహో, ఇవాళ అన్నయ్య చేతిలో ఉంది. నాకు అర్జెంటుగా వెళ్ళాలి. అరే నేను వెళ్తున్నాను రా. అదేంట్రా, ఇంకో ఆట ఆడదాం. రే రే లేదురా, నేను వెళ్ళాలి. ఏంట్రా అంత తొందర? అరే అదంతేరా, ఇప్పటికే చాలా లేట్ అయిందిరా. టైంకి ఇంటికి వెళ్ళకపోతే మా అన్నయ్య సీరియస్ అయిపోతాడు. రే మనం రేపు కలుద్దాం రా, ఓకేనా? బాయ్ రా. రే, 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 ఆది, ఆది, బాయ్ రా. బాయ్ రా, అరే, బాయ్ రా. జాగ్రత్త. చా, ఆట టెన్షన్లో చూసుకోలేదు. నేను వెళ్ళేలోగా అన్నయ్య హిట్లర్ లాగా గుమ్మంలోనే ఎదురవుతాడేమో. అమ్మో, బైక్ సౌండ్ వినిపిస్తే అన్నయ్యకి నేను లేటుగా వచ్చిన సంగతి తెలిసిపోతుంది. అన్నయ్య, ఇలాంటప్పుడే మెయిన్ డోర్ క్లోజ్ అవుతుంది. నా ఎంట్రీ లేదనుకున్నాడా? లోపలికి వెళ్ళడానికి నా సీక్రెట్ దారులు నాకుంటాయిగా. అమ్మయ్యా, మొత్తానికి లోపలికి వచ్చేసాం. మనకి ఇంక భయం లేదు. ఆడి ఆడి ఆకలి దంచేస్తుంది. ఏం స్పెషల్స్ చేశారు? ఛా, ఆవురు మనం తిందామని వస్తే ఈ గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయండి. ఏంటసప్పుడు మా ఐదారు పిల్లేదో దూరేసినట్టుంది. రతాలు, నేను పిల్లి కాదు. ఆదిత్య బాబు మీరా? తమరేటి దొంగలాగా సీకట్లో దూరి గిన్నెలన్నీ ఎత్తుకుంటున్నారు? దొంగలాగేంటి, దొరలాగే వచ్చాను. అందుకేనేటి సీకట్లో సప్పుడు చేయకుండా కిటికీలోంచి దూరేసొచ్చినారు? అంటే నేను రావడం నువ్వు చూసేసావా? చూసినాను కాబట్టే చూసి వంటింట్లోంచి వచ్చినాను. ప్లీజ్, ఇక్కడ చూసింది ఎవరికి చెప్పుకో. సర్లే బాబు, ఇంత రేత్రి దాకా ఏం చేసినారేటి? మా ఫ్రెండ్స్తో బాస్కెట్బాల్ ఆడుతూ టైమే చూసుకోలేదు, లేట్ అయిపోయింది. అవును, గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయేంటి? నేను తినడానికి ఏమీ లేవా? ఏటి బాబు, మీ అన్నయ్య రాంబాబు గారు పెట్టిన రూల్స్ తెలీదేటి? రాత్రి నిద్ర పట్టక క్యాజువల్గా తమ్ముడి గదిలోకి వెళ్ళాను. వాడేమో నోట్స్ కంప్లీట్ చేయలేని టెన్షన్తో నిద్ర ఆపుకోలేక చాలా అవస్థపడుతూ ఉన్నాడు. అందుకే వాడి నోట్స్ని నేను కంప్లీట్ చేశాను. అన్నయ్య, బాగుందిరా, చాలా బాగుంది. తమ్ముడి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం వాడు రాసుకోవాల్సిన నోట్స్ నువ్వు రాసి పెట్టడం ఏంట్రా? రేపు వాడు రాయాల్సిన ఎగ్జామ్ కూడా నువ్వే రాసి పెడతావా ఏంటి? వాడు చిన్నవాడు, ఏదో ఆట ధ్యాసలో పడి నెగ్లెక్ట్ చేశాడు. ఆఖరి క్షణంలో టెన్షన్ పడ్డాడు. కానీ నా తమ్ముడు
కాలేజీలో లెక్చరర్ ముందు తల దించుకున్నాడనుకో, అది నాకు మాత్రం తలవంపుగా అనిపించదా? అందుకే మీరు రాత్రంతా కూసుని నోట్స్ రాసి పెట్టారు కాదేటి? రత్తాలు, నువ్వు చూసావా? అవును బాబు, నిద్రపోకుండా రాసుకోవడానికి ఆదిత్యబాబు కోసం వేడివేడి పాలు కూడా కల్పించాను. అయినా తనేమో గుర్రెట్టి నిద్రపోనాడు. తమరేమో కష్టపడి తెల్లారుజాం దాకా మేల్కొని నోట్స్ను పూర్తి చేసినారు కాదేటి? అన్నయ్య, అంటే రాత్రంతా నువ్వు నిద్రపోలేదా? అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోతే మా చండశాసనుడు లెక్చరర్ నన్ను సస్పెండ్ చేస్తాడేమో అనుకున్నాను. కాలేజీకి డుమ్మా కొట్టేస్తే ఎలా ఉంటుందా అని నేను ఆలోచించాను. బట్ యు సేవ్డ్ మీ అన్నయ్య. ఆదిత్య, ఒక్క మాట గుర్తుపెట్టుకో, స్టడీస్ మీద ఫోకస్ లేకుండా స్పోర్ట్స్ అంటూ సరదాగా ఫ్రెండ్స్తో తిరుగుళ్ళు అంటూ టైం వేస్ట్ చేస్తే లాస్ట్ మూమెంట్లో ఇదిగో ఇలాగే టెన్షన్ పడాల్సి వస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఇదే గనక మళ్ళీ రిపీట్ అయితే ఊరుకునే సమస్య లేదు. ఐఎమ్ సారీ అన్నయ్య, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అన్నయ్య. అన్నయ్య, నాకు కాలేజ్ టైం అవుతుంది, నేను రెడీ అవుతాను. చూసారా అయ్యగారు, అన్నగారంటే రామ్ బాబు గారిలా ఉండాలి మరి. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది. ఏంటమ్ములు, ఆదిత్యకి రాసి పెట్టినట్టు నీకు కూడా ఏదైనా నోట్స్ రాసి పెడతాను అనుకుంటున్నావా? అదేం కుదరదు. నువ్వు కూడా స్టడీస్ మీద ఫోకస్ పెట్టకపోతే ఊరుకునే సమస్య లేదు. తెలుసు అన్నయ్య, తెలుసు. ఏమండి, రామ్ లేకపోతే వీళ్ళు ఎలా బ్రతుకుతారోనని నాకు చాలా భయంగా ఉందండి. రాణి, ఏమంటున్నావు? పెద్దాళ్ళు లేకపోవడం ఏంటి? పెద్దవాళ్ళం మనం లేకపోయినా ముందు ముందు వాళ్ళ బాధ్యతలను చూసుకునేవాడు, వాళ్ళకి ఏ కష్టం కలగకుండా కాపాడుకునేవాడు ఆ రాముడే. రాము, నీ తమ్ముళ్ళని చెల్లెల్ని ఎప్పటికీ ఇలాగే చూసుకుంటావు కదూ? తాతయ్య, మీకు అనుమానం ఎందుకు వచ్చింది? అయినా బాలు, ఆది, అమ్ములు ముగ్గురు నా చేతుల మీదుగా పెరిగారు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఏం చేయడానికైనా సిద్ధమే. కష్టం అనేది వాళ్ళదాకా వెళ్ళాలి అంటే ముందు ఈ రామ్ని దాటాలి. దట్స్ ఆల్. You bloody! Hey! ఏంటి నువ్వు చేసింది? నువ్వు చేసిందేంటే? కారు వస్తుంటే సైకిల్ మీద వెళ్లేవాళ్ళు ఒళ్ళు దగ్గరుంచుకోవాలి. కారుని డ్రైవ్ చేసేటప్పుడు
కళ్ళుని రోడ్డు మీద ఉంచాలి. హేయ్, నేనెవరో తెలుసా? నీకు నేనెవరో తెలుసా? చూడు, కార్ ఎలా డ్యామేజ్ అయిందో. రిపేర్ చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? పాలన్నీ నీ వల్లే నేల పాలయ్యాయి తెలుసా? ఎంతమంది ఈ పాల కోసం ఎదురు చూస్తుంటారో తెలుసా? మై ఫుట్. పాలంట పాలు. చెప్పు ఎంత అవుతుందో? 100, 200, 1000 అవుతుందా? ఇప్పుడే తీసుకొచ్చి నీ మోహన పడేస్తాను. ఆగు. నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా సరే లీటర్ పాలని కూడా తయారు చేయలేవు. ముందు ఆ సంగతి తెలుసుకో. షట్ అప్. నాకే ఎదురు మాట్లాడుతున్నావా? ఏయ్, మాట మీరావు, జాగ్రత్త. ఇదిగో, నేను తలుచుకుంటే నా కార్ డ్యామేజ్ చేసినందుకు నీ మీద కేసు పెట్టగలను తెలుసా? నేనే గనక తలుచుకుంటే నువ్విక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదల్లేవు తెలుసా? నీలాంటి లో క్లాస్ వాళ్ళతో నాకు మాట్లాడి. ఇదిగో హై క్లాసు. నీ బలుపుకి కారణం నీ అయ్య సంపాదించిన డబ్బేమో కాని ఈ పాల వ్యాపారం నా కష్టార్జితం. అది తెలుసుకో ముందు. ఓహో, అంతుందా? అయితే కమాన్, నా కార్ నువ్వు రిపేర్ చేయించు. 1000 ఖర్చు పెట్టి చేయిస్తావా? తప్పకుండా చేయిస్తాను. డాష్ ఇచ్చింది నువ్వే కాబట్టి ముందు రోడ్డు పాలైనా ఆ పాలన్నీ క్యాన్లోకి ఎత్తివ్వు. అప్పుడు చేయిస్తాను నీకు నీ కారుకి రిపేరు. ఏయ్ ఏయ్, నాతో ఛాలెంజ్ చేసావు కదూ, గుర్తుంచుకుంటాను. ఎప్పటికీ నిన్ను మర్చిపోను. నేను గుర్తుంచుకుంటాను. నీలాంటి పొగరుమూతిని ఎప్పటికీ క్షమించను. హలో. హాయ్. ఓ, మీరా? హలో సార్, నేను మీరాని సక్కుబాయిని కాదు. ఐమ్ శశి, శశిరేఖ. ఏంటి, మీకు నా ఫోన్ నంబర్ ఎలా తెలిసింది? మనసుంటే మార్గం ఉంటుంది సార్. ఇట్స్ ఓకే, బట్ హౌ? మనం రోడ్డు మీద కలిసినప్పుడు మీ కార్ వెనుక మీ కంపెనీ పేరు చూశాను. ది గ్రేట్ రామ్ గారి కంపెనీ తెలిసాక నంబర్ తెలుసుకోవడం ఎంతసేపు, అదన్నమాట. గుడ్ గుడ్. చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? దిస్ ఇస్ టూ మచ్. నాలాంటి అందమైన ఆడపిల్ల సరదాగా ఫోన్ చేస్తే ఎందుకు కాల్ చేశారని అడుగుతారా? ఐఎమ్ హర్ట్. అబ్బో, మీకు కోపం పిలిస్తే పలుకుతుంది అనుకుంటాను. మరి కోపం కాకపోతే ఇంకేంటి? ఓకే ఓకే, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఇప్పటికైనా చెప్తారా? మీరు నా దగ్గర ఒకటి మర్చిపోయారు. నేనేం మర్చిపోయాను? మీరు ఈ రిస్ట్ వాచ్ ని కార్ టైర్ చేంజ్ చేసేటప్పుడు నా చేతికిచ్చారు కదా, మళ్ళీ తీసుకోవడం మర్చిపోయారు. అందుకే కాల్ చేశాను. ఓ, అది మీ దగ్గర ఉందా? నేనెక్కడో వదిలేశానేమో అనుకుంటున్నాను. చెప్పండి, మీ రిస్ట్ వాచ్ ని మీకు ఎలా అందించాలి? అలాగే అండి, కలుద్దాం. రియలీ? ఆఫ్ కోర్స్. చెప్పండి, ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం, ఎలా కలుద్దాం? మీకు చాలా స్పీడ్ ఎక్కువ అనుకుంటాను. మరి
నేను అందరిలాంటి ఆడపిల్లని అనుకున్నారా? శశిరేఖ, వన్ అండ్ ఓన్లీ వన్ పీస్. చూడగానే అనుకున్నాను. ఏమనుకున్నారో? ఈ వన్ అండ్ ఓన్లీ పీస్కి కొంచెం దూకుడు కూడా ఎక్కువే అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. రేపు మీరు ఫ్రీయేనా? యా, చెప్పండి, ఎక్కడ కలుద్దాం? కాఫీ షాప్లో. ఓకే, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సీ యూ. బాయ్, సీ యూ. హే, ఏంటి నవ్వుతున్నావు? మొత్తం విన్నావా? అంతా విన్నాను. మొత్తానికి నువ్వు భలే కిల్లాడివే. హే, ఏమంటున్నావు? నా మాట నిజమే కదా? బాగుందే, సూపర్ గా ఉంది నీ ప్లాన్. ప్లానా? ప్లాన్ ఏంటి? ఏంటో నీ హీరోకి తెలియదేమో కానీ నీ రూమ్మేట్ ని, నీ బెస్ట్ ఫ్రెండ్ ని నాకు మాత్రం తెలిసిపోతుందిలే. ఏంటి? ఏం తెలుసు నీకు? ఏంటా, నీ హీరో వచ్చే దారిలో నువ్వు కాపు కాయడం, నీ కార్ టైర్లో నువ్వే గాలి తీయడం, పంచర్ అయిపోయినట్టు నాటకం ఆడ్డం, తన చేత కావాలనే నీ కారుకి స్టెపిని వేయించటం, పక్కనే కూర్చొని కబుర్లు చెప్తూ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడ్డం, తనని ఇంప్రెస్ చెయ్యాలని హస్కీగా మాట్లాడ్డం, ఫైనల్ గా అతని రిస్ట్ వాచ్ ఇవ్వకుండా నీ దగ్గరే ఉంచుకొని ఇప్పుడే గుర్తొచ్చినట్టు ఫోన్ చేసి మళ్ళీ కలుద్దామని అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోవడం. అబ్బబ్బబ్బబ్బా, అదిరిపోయిందిగా. ఓయ్, ఇక చాలు. ఇదంతా నేను నీకు చెప్పి తప్పు చేశాను అనిపిస్తుంది. నేను చెప్పిందంతా చెప్పి నాకే కౌంటర్ ఇస్తావా? కంగారు పడకే, నేను నీ సీక్రెట్స్ ని ఎవ్వరికి చెప్పనులే. ప్రొసీడ్. ఏంటోనే, నా కోసం ఎంతో మంది కుర్రాళ్ళు ట్రై చేసినా ఎప్పుడు నాలో ఇలాంటి ఫీలింగ్స్ కలగలేదు. కానీ ఆ రామ్ని చూస్తే మాత్రం ఫ్లాట్ అయిపోయాను అనిపిస్తుంది. ఆహా, అంత నచ్చేసాడా? పడిపోయానే బాబు అంటే నచ్చేసాడా అంటావేంటే? ఇంకెందుకే డిలే? రేపు కలుస్తారుగా కాఫీ షాప్ లో, అక్కడ ఓపెన్ అయిపో. ఆడపిల్లని నేను బయటపడిపోతే ఏం బాగుంటుంది? ఏంటే ఫోజ్ కొడుతున్నావా? నువ్వేమైనా అనుకో, నేను మాత్రం డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేను. ఆ మాటకొస్తే ముందుగా ప్రపోజ్ చేయాల్సింది బాయ్సే కదా. అయితే నీకీ జన్మకి పెళ్లి కాదే. హోయ్, ఏంటి అంత మాట అనేసావ్? చిచి, తప్పుగా అనుకోకే. నువ్వు ప్రపోజ్ చేయక, నీ హీరో ప్రపోజ్ చేయక మీ మధ్య లవ్ ముందుకు సాగేదెలాగే? సినిమాల్లో చూడట్లేదే? ఇలా కలుస్తారు, అలా టచ్ చేసుకుంటారు, నెక్స్ట్ ఒక పాట వేసుకుంటారు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు హీరో హీరోయిన్లు. మరి నీ కథకి నువ్వే హీరోయిన్వి, అతనే నీ హీరో. సో మీ మధ్య దూరం తొలగిపోవాలంటే నువ్వొక స్టెప్ ముందుకేసి తనకి దగ్గర కావాల్సిందే. లేకపోతే వెయిటింగ్ 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 లోనే లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ కావడం కాదే, ఇప్పుడే నా టైం మొదలైంది. నా లవ్ సక్సెస్ అవ్వడానికి ఈ రిస్ట్ వాచ్ హెల్ప్ చేస్తుంది. అబ్బచ్చా, ఎలా ఎలా? చెప్పను, అది టాప్ సీక్రెట్. అవునా? పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు. అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు, ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు. బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది. ఆ ఊళ్ళో ఇంకా ఎవరు బతకలేక ఈ ఊరు వెళ్ళిపోయేటప్పుడు ప్రవచనాలు వింటున్నాను రా.
అవి వింటుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మనసు సంగతి సరే, శరీరం సంగతి ఏం చేసావు? నువ్వు ఇవాళ వాకింగ్ చేసావా? లేదురా, బాగా కీళ్ళ నొప్పులు ఉండడంతో ఈరోజు వెళ్ళలేకపోయాను. ఇదే మాట మొన్న కూడా చెప్పినట్టు గుర్తుందే. తాతయ్య, కీళ్ల నొప్పులని వాకింగ్ మానేస్తే బాడీ కండిషన్లో ఉండదు. ఆ మాట నీకెన్నిసార్లు చెప్పాలి? అది అలా గట్టిగా అడగరా. నేనేమో మెల్లగా టాబ్లెట్ వేసుకో అన్నా, వాకింగ్ చేయండి అన్నా నా మాటని పట్టించుకోవడమే లేదు. అవును రాంబాబు గారు, పెద్దయ్య గారు ఈ మధ్య గదిలోంచి బయటకు రావడమే మానేశారు. ఇట్టా ఉండడం మంచిది కాదని అమ్మగారు చెప్పడం నేను విన్నాను కాదేటి. అంతేకాదన్నయ్య, నేనెప్పుడైనా గుర్తు చేయాలని చూస్తే నా మీద కోపడుతూ గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టు నువ్వొచ్చి నాకు చెప్తున్నావేంటి అని, నా ఆరోగ్యం గురించి నాకు తెలీదా అని నా నోరు మూయించేవాడు. అబ్బా ఆపండి. ఇదిగో ఇలా అందరూ కలిసి పెద్దాయన్ని నిలదీస్తారేంటి? ఏదో ఓపిక లేనప్పుడు అలా అంటారు. అంత మాత్రానికే ఏదో తప్పు చేసినట్టు నిలదీయాలా? నాన్నా, నువ్వు కాసేపు తాతయ్యని సపోర్ట్ చేయడం ఆపే. నీ సపోర్ట్ వల్లే ఆయన గారికి హెల్త్ పట్ల అశ్రద్ధ పెరిగిపోతుంది. రేయ్, నాకేమైందిరా? చూడండి, ఉక్కులా ఉన్నాను. నాకేంటి? ఒకప్పుడు ఊరి మొత్తాన్ని శాసించిన చెయ్యిరా ఇది. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అదిగో ఆ బిగించిన చేయి చూడు ఎలా వణుకుతుందో. అవును, బీపీ టాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకుంటున్నావా? వేసుకుంటున్నారా? నువ్వు అప్పుడు తెచ్చిచ్చావు కదా. అవునా? రతాలు, వెళ్ళి టాబ్లెట్స్ బాక్స్ తీసుకురా. అట్టాగి బాబు. రతాలు, వెళ్ళి టాబ్లెట్స్ బాక్స్ తీసుకురా. అట్టాగి బాబు. తాతయ్య, ఏవి నీ టాబ్లెట్స్ చూపించు. ఇదిగో, అన్నీ డాక్టర్ గారు చెప్పినట్టే ఫాలో అవుతున్నాను. ఇది 12 టాబ్లెట్ స్ట్రిప్. రోజుకొకటి వేసుకోవాలి. అంటే 12 రోజులు పడుతుంది. నేను తీసుకొచ్చే 8 రోజులైంది. ఇందులో 3 ఖాళీ అయ్యాయి. అంటే నువ్వు 5 రోజుల టాబ్లెట్స్ వేసుకోలేదు. ఏంట్రా, నీ మేనేజ్మెంట్ తెలివితేటలని నా దగ్గర చూపిస్తున్నావేంటి? ఏదో మర్చిపోయి ఉంటాను. ఇలా మర్చిపోతావనే రోజు గుర్తు చేసేది. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? చెప్పండి తాతయ్య, నేనడిగితే ఇప్పుడెందుకులేమ్మా అంటారు కదా. ఇప్పుడు మీ మనవడు అడుగుతున్నాడు, చెప్పండి. ఏంటమ్మా చెప్పేది? ఆ టాబ్లెట్లు వేసుకుంటే ఏదో రకంగా ఉంటుందమ్మా. కడుపులో తిప్పినట్టు అవుతుందమ్మా. మానేస్తారు. ఏదో ఒక కారణం చెప్పి ఇలా మానేస్తూనే ఉంటారు. మరి బీపీ ఎలా తగ్గుతుంది చెప్పండి? ఏంట్రా హిట్లర్లా కదా భయిస్తున్నావు? అయినా అవన్నీ నీకెందుకురా, వదిలేయి. అవన్నీ మీ అమ్మ చూసుకుంటుందిలే. మా అమ్మ ఇంట్లో పనుల్ని చూసుకుంటుందా, మా నాన్నను చూసుకుంటుందా, నిన్ను చూసుకుంటుందా? అందుకే మీరు ఎవరు చెప్పినా వినరనే డైరెక్ట్గా నేనే అడుగుతున్నాను. నీకు మాత్రం బయట పనులు, ఆఫీస్ పనులు ఉంటాయి కదరా. అందుకే వెంటనే నువ్వు పెళ్లి చేసుకో. అప్పుడు ఆ వచ్చే అమ్మాయి నీతో పాటు నన్ను కూడా చూసుకుంటుంది. మూలమూలమో చూసినారా బాబు, ఎట్ట మాట మార్చేసినారు. అబ్బా రత్తాలు, నువ్వు ఆగు. నువ్వు చెప్పరా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? నేను మీ హెల్త్ గురించి అడుగుతుంటే మీరు నా పెళ్లి గురించి అడుగుతున్నారు. అవసరమా చెప్పండి? ఒరేయ్,
టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడితే తప్పే ఉందిరా, చెప్పు. నువ్వు ఊ అంటే చాలరా, మంచి సంబంధాలు చూస్తాను. వాళ్ళల్లో నీకు నచ్చిన వాళ్ళని ఎవరినైనా సెలెక్ట్ చేసుకో. అవునన్నయ్య, వదిన వచ్చేస్తే మాకెంత బాగుంటుంది. అమ్ములు, నువ్వు కూడా మొదలు పెట్టావా? గాపు. ఎందుకు ఆపాలరా? ఇంట్లో పెద్దవాడివి, ముందు నీ పెళ్లి జరిగితేనే కదా ఆ తర్వాత వాళ్ళకి సంబంధాలు చూసేది. తాతయ్య, ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఏంట్రా తెలుసు? రే రాము, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలన్నారు. ఇన్నాళ్ళు నువ్వు నీ చెల్లి కోసం, తమ్ముల కోసం నీ పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చావు. ఇక ఊరుకునే ప్రసక్తే లేదురా. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి, అంతే. అవును రామ్, చెప్పు. సంబంధాలు మమ్మల్ని చూడమన్నా సరే, లేక నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉంటే చెప్పు. మీ పెళ్లి చూడాలని మా అందరికీ ఎంతో ఆశగా ఉందిరా. సరిపోయిందిరా, నీ దాకా వస్తే మౌనంగా ఉంటావు. అదే మా దాకా వస్తే బాధ్యతలు అంటావు, ఆరోగ్యం అంటావు, ఒక డిక్టేటర్ లాగా మమ్మల్ని కంట్రోల్ చేస్తూనే ఉంటావు. రే, నువ్వు చండశాసనుడిరా. రే, నీ కోసం నిన్ను కంట్రోల్ చేసే అమ్మాయి ఎక్కడో ఒక చోట సిద్ధంగా ఉండే ఉంటుంది లేరా. హీరో వస్తాడా? ఖచ్చితంగా వస్తానన్నాడు. ఇంకా రాడేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? హాయ్. హాయ్. సారీ, మీకు అనవసరంగా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. నో, ఇట్స్ మై ప్లెజర్. వన్ సెకండ్. ఇదిగోండి మీ విరిస్ట్ వాచ్. ఆహా, మీరు మిస్ చేసుకున్నది ఈ మిస్ తెచ్చిచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని నేనే మీ చేతికి పెడతాను. ప్లీజ్. షూర్. ఏంటి అలా చూస్తున్నారు? థ్యాంక్ యూ. దేనికి? మరోసారి మిమ్మల్ని కలిసినందుకు, ఆపర్చునిటీ ఇచ్చినందుకు. జనరల్లీ అమ్మాయి నవ్వితే బాగుంటుందని అంటారు, కానీ మీరు నవ్వితే ఇంకా బాగుంటారు. అంత లేదు, నేను నార్మల్ పర్సన్ని. అబ్బచ్చా, మీరేంటో మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే అర్థమైందిలేండి.
ఏం అర్థమైందంట? యు ఆర్ సంథింగ్ స్పెషల్ అని. మేడం ఆర్డర్. 2 స్ట్రాంగ్ కాఫీ. ఓకే మేడం. 1 మినిట్. చెప్పండి మేడం. మీకు కాఫీ ఓకేనా? ఆర్డర్ చేశాక నో ఎందుకు చెప్తాను? ఓకే. మేడం సార్ బాగున్నారు, మీరు ఇంకా చాలా బాగున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మీ ఇద్దరి జంట చాలా చాలా బాగుంది. రాము, నీకు నచ్చిన భార్య వచ్చాక తనను కూడా తీసుకుని 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఎక్కడ పడితే అక్కడ నీ బిజినెస్ ట్రిప్పులతో పాటు నీ హనీమూన్ ట్రిప్ కూడా వెళ్ళు. అప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదురా. ఓకే ఓకే, ఆ టాపిక్ మాట్లాడే టైం నాకు లేదు. బిజినెస్ ట్రిప్ అయ్యాక కూర్చొని మాట్లాడుకుందాం. అందాక మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. రే, వీని దారిలో పెట్టడం మన వల్ల కాదు. ఏ మగాన్నైనా దారిలో పెట్టడం ఆడపిల్ల వల్లే అవుతుందమ్మా. వీణ్ణి దారిలో పెట్టే ఆ ఆడపిల్ల ఎక్కడుందో ఎప్పుడొస్తుందో. ఆ పిల్ల రావటం కాదు, తానెవరో ఎక్కడుందో తెలుసుకొని మనమే రప్పిద్దాం. ఎలాగైనా సరే ఈ సంవత్సరం మన రామ్కి పెళ్లి జరిపించాల్సిందే. ఆదిత్య, తొందరగా వచ్చేసావేంటి? ఈరోజు కాలేజీలో క్లాసులేం లేవా? లేవమ్మా, రేపు ఎగ్జామ్ ఉంది కదా, ప్రిపేర్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు, అందుకే వచ్చేసాను. నాకు చదువుకునేది చాలా ఉందమ్మా, నేను వెళ్ళాలి. రాణి, వాడేదో కంగారు పడుతున్నట్టున్నాడేంటి? ఆదిత్య, అమ్మా, ఏంట్రా అలా కంగారుగా ఉన్నావేంటి? ఏం లేదమ్మా, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నానమ్మా. ఓ, రేపు ఎగ్జామ్ గురించి టెన్షన్ పడుతున్నావా? ఏం పర్వాలేదు, నువ్వు బాగా రాస్తావని నాకు తెలుసులే. చూడు, మొహం ఎలా పీక్కుపోయిందో. నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావు, ఏం కంగారు పడొద్దు. సరే అమ్మా. నమస్తే సార్. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. ఏంటి ఇలా వచ్చారు? ఆదిత్య కోసం వచ్చాం. అమ్మగారు, అమ్మగారు. రత్తాలు, ఏంటా కంగారు? ఏమైంది? అమ్మగారు, మన ఇంటికి పోలీసులు వచ్చారమ్మా. ఏంటి? మన ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు? అది అది ఆదిత్య బాబు కోసం వచ్చారంటమ్మా. అయ్యగారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారమ్మా. పద. సో మీ ఆదిత్యని అరెస్ట్ చేయక తప్పదు, పిలిపించండి. ఇన్స్పెక్టర్ గారు, మీరేం మాట్లాడుతున్నారు? నా కొడుకు మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారా? వాడు అలాంటి వాడు కాదండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పొరపాటు కాదు సార్, నేను చెప్పింది అక్షరాల నిజం. అందుకు సాక్షులు కూడా ఉన్నారు. మీ వాడిని పిలవండి.
రేయ్ ఆదిత్య, ఏంట్రా ఇది? నువ్వు కాలేజీలో ఎవరినో కొట్టావంట? ఆ కుర్రాడికి చాలా సీరియస్గా ఉందంట. నీ మీద మర్డర్ కేసు ఫైల్ చేశామని ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు. అసలు ఏం జరిగిందిరా? అదేం లేదు నాన్న, కాలేజీలో చిన్న గొడవ జరిగింది అంతే. విన్నారుగా, గొడవ జరిగిందని మీ అబ్బాయే ఒప్పుకుంటున్నాడు. ఇన్స్పెక్టర్, కాలేజ్ అన్న తర్వాత ఏవో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. అంత మాత్రం చేత మా వాడి మీద మర్డర్ కేసు పెట్టడం ఏంటండి? చూడండి, అక్కడ జరిగింది చిన్న గొడవ కాదు, దొమ్మి లాంటిది. మీ ఆదిత్య తన ఫ్రెండ్స్తో కలిసి కాలేజ్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ పోస్ట్కి తనకి వ్యతిరేకంగా నామినేషన్ వేసినందుకు ఆ రమేష్తో గొడవ పెట్టుకున్నాడంట, దౌర్జన్యం చేశాడంట, రక్తం కారేలాగా ఆ రమేష్ని కొట్టాడంట. ఆ రమేష్ ఫ్రెండ్ కంగారు పడుతూ మాకు ఫోన్ చేశాడు. మేం వెంటనే స్పాట్కు వెళ్ళాం. మేం రావడం చూసి మీ వాడి ఫ్రెండ్స్ దొంగల్లా పారిపోయారు. రే, ఇదంతా నిజమేనా? అన్నయ్య, నువ్వెవరినో కొట్టడం ఏంటి? పోలీసులు నీకోసం రావడం ఏంటి? నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదన్నయ్య. మూలమూలమో ఇప్పుడు ఏడు చేసేది. అసలే రాంబాబు గారు కూడా టైంకి ఇంట్లో లేరు. కానిస్టేబుల్స్, అతన్ని జీప్ ఎక్కించండి. ఇన్స్పెక్టర్ గారు ఆగండి, మా వాడిని మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. చూడండి రాధాకృష్ణ గారు, మీ తాతయ్య ఈ ఊరికి ప్రెసిడెంట్ కావచ్చు, కానీ నేరం చేసిన వాడు ఎవరైనా సరే మేము అరెస్ట్ చేస్తాం. మా డ్యూటీకి అడ్డుపడితే నేరం మీరు చేసినట్టు అవుతుంది. అది మీకు తెలుసు అనుకుంటాను. ఇన్స్పెక్టర్ గారు, మా వాడికి ఆవేశం ఎక్కువే కానీ ఎదుటి వాళ్ళని చంపే అంత దుర్మార్గం ఖచ్చితంగా లేదు. అదంతా ఏదో అనుకోకుండా జరిగిపోయి ఉంటుంది. నేను సర్ది చెప్పుకుంటాను. కావాలంటే ఆ రమేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నిస్తానండి. సారీ మేడం, కాంప్రమైజ్ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ 307, 333 అండ్ 506 ప్రకారం ఉద్దేశపూర్వకంగా కో స్టూడెంట్ని అటాక్ చేసిన నేరానికి మీ వాడికి పనిష్మెంట్ తప్పదు. మిస్టర్ ఆదిత్య, యు ఆర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, తీసుకురండి. అలాగే సార్. సార్ ఆగండి. ఇన్స్పెక్టర్ సార్, అన్నయ్య మాట వినండి. సార్ ఆగండి సార్, ఒకసారి సార్ చెప్పండి. ఆదిత్య, ఏమండి, వాళ్ళని ఆపండి. మన ఆదిత్యని తీసుకెళ్ళొద్దని చెప్పండి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మనవాడు చేసిన నేరానికి సాక్షులు కూడా ఉన్నారని ఆ ఇన్స్పెక్టర్ చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయగలం? లేదు నాన్న, ఆ ఇన్స్పెక్టర్ చిన్న గొడవ జరిగితే కావాలని ఆ రమేష్ దాన్ని పెద్దది చేసినట్టున్నాడు. నాకెందుకు అనుమానంగా ఉంది. వాళ్ళంతా కుమ్మక్కై ఆదిత్య నేను కావాలనే ఇరికించినట్టున్నారు. అయ్యో, ఇప్పుడెలాగా తాతయ్య? ఇప్పుడెలా తాతయ్య? అవునమ్మా, పోలీసులు మనవాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. మనం ఏదో ఒకటి చేసి వెంటనే మనవాన్ని కాపాడుకోవాలి.